వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని జులై 8న ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. 1949 జులై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. తన పాలనలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, 108 అంబ్యులెన్స్ సేవలు, 104 ఆరోగ్య సేవలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కోరారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ఘన నివాళులర్పిద్దాం అని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదంలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర గారి విగ్రహానికి ఉదాహరణ వేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనమంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. రైతుల పరంగా గానీ, ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజులో జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది పునర్జన్మాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు బాగా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు రాజశేఖర గారు చేసేవాడు కాదు. చేస్తేనే చెప్తాడు కాబట్టి చేసినవి చెప్పినాడు, చెప్పని కూడా చేశాడు ఆయన. ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే ప్రజలంటే అంత అభిమానం ఆయన అంతా కూడా. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలని కూడా ప్రజలు గుర్తించారు. ఏ విధంగా కూడా ఇలాంటి అబద్దాలతో రాజకీయాలు చేసేదానికి ఎప్పుడు కూడా రాజశేఖర గారు ముందుకు రాలే. ఆయన ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తే ప్రజలు బాగుంటారో అనే ఆలోచనతోనే ముందుకు పోయినారు. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్టీ పెట్టినా ఆ అభిమానంతో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగలిగిన పరిస్థితి ఉందని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నాడు. కాబట్టి